వార్తలకు పునఃస్వాగతం. పాలమూరు జిల్లాను విద్యారంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త సంవత్సరంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ పేరున బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు అనేక విషయాల్లో రాణించేందుకు తక్షణమే ఆర్థిక సాయం కోసం ఇది పనిచేస్తుందన్నారు. దీనికి ఎవరైనా సాయం చేయవచ్చునని, నేరుగా అకౌంట్కు డబ్బులు వేయవచ్చునన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లా విద్యాపరంగా ఉపాధిపరంగా వెనుకబడిందని విమర్శించారు. జిల్లాను ఉపాధిపరంగా విద్యాపరంగా అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్లు ఎన్ఎం చెప్పారు. నూతన ఒరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతాం. ఆల్రెడీ మీకు తెలుసు, ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం. పయోనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్ కి, నీట్ కోచింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యానిధి, దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయొచ్చు. ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్